హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి తల్లికి వందనం రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేశారనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ జూలై 16th అండ్ 17th 18th మనకి తల్లికి వందనం మనీ రిలీజ్ చేస్తారని చెప్పాను. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం రిలీజ్ డేట్ అనేది చేంజ్ చేశారనమాట. అలాగే చాలా మంది ఇంకా ఆధార్ లింక్ చేయించుకోకపోవడం అండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట. అంటే మీరే మీ మొబైల్లో మీరు ఎలిజిబుల్ అవునా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలాగే ఆధార్ లింక్ చేయించుకోవచ్చు, ఎన్పిసి మ్యాపింగ్ చెక్ చేసుకోవచ్చు. అసలు ఎన్పిసి మ్యాపింగ్ అంటే ఏంటి, అలాగే పేమెంట్ పెండింగ్ అని వస్తే ఏం చేయాలి, అలాగే తల్లికి వందనం స్టేటస్ అనేది అన్సాటిస్ఫై అని వస్తే ఏం చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే రిలీజ్ డేట్ ఎప్పుడు, అలాగే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఆధార్ లింక్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూసేయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా చూసేద్దాం. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం రిలీజ్ డేట్ చేంజ్ అయినట్లుగా సమాచారం అయితే వచ్చేసింది అనమాట. ప్రభుత్వం స్కూల్లో ఈ నెల 16, 17, 18వ తేదీని నిర్వహించవలసిందిగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వాయిదా పడినట్లుగా తెలుస్తుంది అనమాట. ఈ కారణంగా ఆ రోజుల్లో విడుదల చేయవలసిన తల్లికి వందనం నిధులు రిలీజ్ చేసి కూడా మార్చినట్లుగా సమాచారం అయితే వచ్చిందనమాట. మెగా పేరెంట్స్ పీటీఎం తో సంబంధం లేకుండా మరో తేదీన విద్యార్థుల తల్లికి అకౌంట్ లో డైరెక్ట్ గా 13,000 చొప్పున జమ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారనమాట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో మెగా పేరెంట్స్ మీటింగ్ ఈ నెల 22న వాయిదా పడినట్లుగా తెలుస్తుంది అనమాట. అదే రోజున తల్లికి వందనం నిధులు కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఈ నెల జూలై 22వ తారీఖున తల్లికి వందనం పథకం కింద 13,000 అయితే జమ చేస్తారనమాట. లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే జూన్ 12నే ఈ పథకం అయితే అమలు చేశారనమాట. కానీ ఈ ఇయర్ కొన్ని కారణాల వల్ల లేట్ అయింది అనమాట. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 68 లక్షల మంది విద్యార్థులకు అయితే గుర్తించారనమాట. 1వ తరగతి నుంచి ఇంటర్ చదివిన విద్యార్థుల వరకు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఆర్థిక సహాయం అయితే అందిస్తుంది. అందులో 2,000 వచ్చేసరికి పాఠశాల నిర్వహణ నిధికి వెళ్ళగా మిగిలిన 13,000 నేరుగా విద్యార్థి తల్లి అకౌంట్ లో జమ చేస్తారనమాట. సో జూలై 22న ఈ నిధులు అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. నెక్స్ట్ చూడండి, ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు కొన్ని ముఖ్యమైన పనులు చేయవలసి ఉంటుంది. అందులో విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలన్నమాట. అలాగే ప్రభుత్వం పథకాలు రావాలంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా పూర్తి చేసి ఉండాలన్నమాట. అలాగే లబ్ధిదారులు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ కు వెళ్లి ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట. అప్పుడే అర్హులైన అభ్యర్థులకు తల్లికి వందనం డైరెక్ట్ గా జమ అవుతాయి అన్నమాట. అర్హులైన అభ్యర్థులు తుది జాబితా త్వరలో గ్రామవార్డు సచివాలయంలో నోటీస్ బోర్డు ప్రదర్శించనున్నారు. ఆలోపే బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్, ఈకేవైసీ అండ్ ఎన్పిసిఐ మ్యాపింగ్ ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తే మీకు తల్లికి వందనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ గా మీ ఖాతాలోకి అయితే జమ అవుతాయి అన్నమాట. తల్లికి వందనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కూడా చూడండి. ఈ పథకానికి ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన అర్హతలు అయితే నిర్ణయించింది. అవేంటో తెలుసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి లబ్ధిదారులు తప్పనిసరిగా ఏపీ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలన్నమాట. అలాగే స్టూడెంట్ స్టడింగ్ కండిషన్ వచ్చేసరికి గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ఈ టైప్ ఆఫ్ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి మాత్రమే ఈ తల్లికి వందనం మనీ అనేది వస్తాయి అన్నమాట. అలాగే అటెండెన్స్ రూల్స్ కూడా అనమాట. 75% అయితే స్కూల్ కి వెళ్తూ ఉండాలన్నమాట. అలాగే ఆధార్ లింకింగ్ వచ్చేసరికి తల్లి బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఆధార్ లింక్ అయి ఉంటేనే మనకి తల్లికి వందనం మనీ అనేది వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రైస్ కార్డ్ అంటే వ్యాలిడ్ రైస్ కార్డ్, వైట్ కార్డ్ మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ ఎలిజిబిలిటీ చూడండి. ప్రభుత్వం నిర్ణయించిన ఆదాయం పరిమితిలో ఉండాలన్నమాట. అండ్ ఎందుకు కంపల్సరీ ఆధార్ లింక్ అంటున్నారంటే ఆధార్ లింక్ లేకపోవడమే, అలాగే ఎన్పిసిఐ సమస్యలు, బ్యాంక్ సీడింగ్ ఫెయిల్ రావడంలో గత సంవత్సరం చాలా మందికి అంటే వీటి వల్లనే డబ్బులు పొందలేకపోయారు అనమాట. సో అందుకే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ లింక్, ఎన్పిసిఐ మ్యాపింగ్, ఈకేవైసీ కంప్లీట్ గా చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తల్లికి వందనం స్టేటస్ ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసేయండి. ముందుగా క్రోమ్ లో కానీ గూగుల్లో కానీ వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా BMSGSW.AP.government.in అని. సో ఇది యాజ్ ఇట్ ఈస్ క్రోమ్ లో సెర్చ్ చేసేయండి. వెంటనే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని అయితే వస్తుంది. నేను అది స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క స్కీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. తల్లికి వందనం స్కీమ్ కి చెక్ చేసుకుంటున్నాం కాబట్టి తల్లికి వందనం స్కీమ్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ లో ఇయర్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 అకాడమిక్ ఇయర్ కూడా సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే
ఆధార్ నంబర్కు లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే స్క్రీన్ మీద మనకి ఎలిజిబిలిటీ స్టేటస్ అలాగే పేమెంట్ స్టేటస్ అని అయితే వస్తుందన్నమాట. సో అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే సాటిస్ఫై అని అయితే వస్తుందన్నమాట. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఏంటనేది చూసేయండి. ముందుగా UIDAI అధికారిక వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆధార్ సర్వీస్ని కూడా ఓపెన్ చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఆధార్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసుకొని చెక్ ఆధార్ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఓటీపీ వెరిఫై అయితే చేయండి. ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ ఆధార్కు ఏ బ్యాంక్ అయితే లింక్ అయ్యి ఉందో సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. సో ఒకవేళ లింక్ అయితే డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తాయి. ఒకవేళ లింక్ కాకపోతే అక్కడ ఏమీ డీటెయిల్స్ రావన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి NPCI మ్యాపింగ్ అంటే ఏమిటో చూడండి. ఈ NPCI మ్యాపింగ్ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. దీని ద్వారా ప్రభుత్వం DBT డబ్బులు సరైన బ్యాంక్ అకౌంట్కి పంపిస్తుంది అనమాట. సో ఈ NPCI మ్యాపింగ్ యాక్టివ్ కాకపోతే కనుక మనకు వచ్చే సమస్యలు ఏంటో చూడండి. పేమెంట్ ఫెయిల్డ్ అని వస్తుంది, అలాగే DBT పెండింగ్ అని వస్తుంది, అకౌంట్ రిజెక్టెడ్ అని ఇలాంటి సమస్యలు అయితే వస్తాయి అన్నమాట. అయితే పేమెంట్ పెండింగ్ అని వస్తే ఏం చేయాలనేది కూడా చూసేయండి. మీ స్టేటస్లో పెండింగ్, అండర్ ప్రాసెస్, ఫెయిల్డ్ అలాగే NPCI ఎర్రర్ అని కనిపిస్తే వెంటనే ఇలా చేయండి. బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్లో ఆధార్ సీడింగ్ ఫామ్ సబ్మిట్ చేయాలన్నమాట. అలాగే NPCI లింక్ యాక్టివ్ ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. అలాగే KYC పెండింగ్ లో ఉంటే వెంటనే అప్డేట్ చేయించాలి. సో ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్ లో ఆధార్ లింకింగ్ ఎలా చేయాలనేది కూడా చూసేయండి. అవసరమైన డాక్యుమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మొబైల్ నంబర్ ఇవి ఉంటే సరిపోతుంది. సో బ్యాంకుకి వెళ్ళిన తర్వాత ఆధార్ సీడింగ్ ఫామ్ తీసుకొని డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసి రిసిప్ట్ అయితే తీసుకోండి. మనకి వితిన్ 24 to 48 అవర్స్లో NPCI అప్డేట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తల్లికి వందనం పేమెంట్ గెట్స్ రిజెక్టెడ్ అని వస్తే ఏం చేయాలంటే అసలు దేని వల్ల రాదంటే ఆధార్ లింక్ అవ్వకపోవడం, వీటి వల్ల మనకి పేమెంట్ పెండింగ్ అని అయితే వస్తుంది అనమాట. అంటే NPCI మ్యాపింగ్ అవ్వకపోవడం, ఆధార్ లింక్ అవ్వకపోవడం, అలాగే అకౌంట్ యాక్టివ్లో ఉండకపోవడం, అలాగే స్కూల్కి వెళ్ళినప్పుడు అటెండెన్స్ అనేది అంటే అటెండెన్స్ వచ్చేసరికి మనకి 75% అయితే ఉండాలి కదా. సో దానికన్నా తక్కువ ఉంటే పేమెంట్ పెండింగ్ అని అయితే వస్తుంది అనమాట. అలాగే రైస్ కోడ్ ఇష్యూస్ వల్ల, ఇన్కమ్ వ్యాలిడేషన్ ఫెయిల్డ్ వల్ల, అలాగే మల్టిపుల్ బ్యాంక్స్ ఉండడం వలన సో వీటి వల్లనే మనకి పేమెంట్ పెండింగ్ అని అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తల్లికి వందనం సాటిస్ఫై స్టేటస్ అండ్ అలాగే అన్సాటిస్ఫై రీజన్ గురించి చూడండి. అంటే సాటిస్ఫై రీజన్ అలాగే అన్సాటిస్ఫై రీజన్ కూడా రెండిట్లో ఏదో ఒకటి చూపిస్తుంది. ఒకవేళ మీకు స్టేటస్ లో సాటిస్ఫై అని చూపిస్తే కనుక మీరు ఎలిజిబుల్ అనమాట. ఒకవేళ అన్సాటిస్ఫై రీజన్ అని చూపిస్తే సమస్య ఏంటో చూపిస్తుంది. అంటే మనకి ఎలా అంటే దేని వల్ల అన్సాటిస్ఫై వచ్చింది అనేది కూడా చూపించేస్తుంది అనమాట. మాక్సిమం ఇవే ఉంటాయి. NPCI మ్యాపింగ్, ఆధార్ మిస్సింగ్, అటెండెన్స్ లో ఉండడం, ఇన్కమ్. సో రీజన్ కూడా మీకు చూపించేస్తుంది అనమాట. సో ఇదనమాట మీ యొక్క స్టేటస్ అనేది ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా ఫైనల్ గా బెనిఫిట్స్ ఆఫ్ తల్లికి వందనం స్కీమ్. ఈ తల్లికి వందనం స్కీమ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా చూసేయండి. డైరెక్ట్ గా ఫైనాన్షియల్ సపోర్ట్ అంటే తల్లుల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు వేయడం అనమాట. అలాగే ఎడ్యుకేషన్ కి సపోర్ట్ అంటే పేద విద్యార్థులకు పెద్ద సహాయం అనే అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది చదువు మధ్యలోనే ఆపేస్తారు, కానీ ఈ స్కీమ్ వల్ల పిల్లల్ని మంచిగా చదివించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. తల్లికి వందనం స్కీమ్ అప్డేట్ అయితే ఇదనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. ఇంకేమైనా అప్డేట్స్ వస్తే వెంటనే కూడా షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటారు. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.